Listen boys, find the equation of the circle with center 2, 2 and the passing through the point 4, 5. అంటే ఏంటంటే ఇలా ఒక సర్కిల్ ఉంది. ఈ సర్కిల్ సెంటర్ 2, 2 అంట. సెంటర్ 2, 2 అండ్ పాసింగ్ త్రూ ద పాయింట్ అంటే ఈ లైన్ మీద ఒక పాయింట్, ఈ సర్కిల్ పైన ఉన్నటువంటి పాయింట్ 4, 5 అంట. అయితే ఏం కనుక్కోమన్నాడు? ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్. ఆ సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోమన్నాడు. వెరీ సింపుల్. చూడండి, ఫస్ట్ మనకి రేడియస్ కనుక్కుందాం. రేడియస్ ఆఫ్ ద సర్కిల్. రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఏం చెప్పండి? చూడండి, రేడియస్ అంటే ఈ పాయింట్కి ఈ పాయింట్ మధ్య డిస్టెన్సేగా, అవునా? కాబట్టి రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ the distance between 2, 2 and 4, 5. అవునా? Therefore r equal to square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. ఇది ఫార్ములా మనకి, అవునా? దట్ ఈక్వల్స్ అంటే దీన్ని x1 y1 అనుకోండి, దీన్ని x2 y2 అనుకోండి. ఈ x2 minus x1 అంటే 4 minus 2 whole square plus 5 minus 2 whole square. That is 4 minus 2 అంటే 2 square plus 5 minus 2 అంటే 3 square. అంటే 2 square అంటే 4 plus 9 that equal to root 13. This is the radius of the circle. Okay. Our required circle equation is the required circle equation is x minus h whole square plus y minus k whole square equal to r square. కానీ h, k ఇచ్చాడు గివెన్ h, k equal to 2, 2. అవునా? అంటే h equal to k equal to and to find the radius r equal to root 13 వచ్చింది. కాబట్టి substituting this one, therefore x minus h అంటే ఎంత 2 whole square plus y minus 2 whole square equal to root 13 whole square. అవునా? అంతే కదా? సో చూడండి, a minus b whole square వేసుకోండి. a square minus 4x plus 4 plus y square minus 4y plus 4 equal to 13. స్క్వేర్ కి రూట్ క్యాన్సిల్ అయింది, 13 వచ్చింది. అప్పుడు మిగిలిపోయింది x square plus y square minus 4x minus 4y. చూడండి, plus 4 plus 4 plus 8 minus 13 equal to 0. సో x square plus y square minus 4x minus 4y plus minus 13 minus 8 minus 5 equal to 0. This is our required circle equation. Okay, carry on. చూడండి, ప్రాబ్లం నెంబర్ 15. వెరీ సింపుల్ క్వశ్చన్. Does the point minus 2.5, 3.5 lie inside the circle, outside the circle or on the circle? అంటే ఏంటి? ఆ పాయింట్ అనేది ఆ సర్కిల్కి లోపల వైపు ఉందా, బయట వైపు ఉందా, లేదా సర్కిల్ పైన ఉందా అనేది కనుక్కోవాలి. అది మనం కనుక్కోవాల్సింది. సో అంటే ఏంటి? ఇప్పుడు ఇలా ఉన్న సర్కిల్ ఈ మైనస్ 3.5 అదే 2.5 3.5 అనేది ఇలా ఉంది ఒక పాయింట్. ఇది లోపల ఉందా, బయట ఉందా, లేదా ఇక్కడ ఉందా, లేదా ఇక్కడెక్కడ ఉందా కనుక్కోమన్నాడు. అంటే ఇది వెరీ సింపుల్. ఇప్పుడు దీని రేడియస్ కనుక్కున్నాం అనుకోండి, అంటే ఈ పాయింట్కి ఈ సర్కిల్కి మధ్య ఉన్నటువంటి రేడియస్ కనుక్కుంటే, రేడియస్ కన్నా తక్కువ వస్తేనే ఉన్నా లోపల ఉన్నట్టు, రేడియస్ కన్నా ఎక్కువ వస్తేనే ఉన్నా బయట వైపు ఉన్నట్టు, రేడియస్కి ఈక్వల్గా వస్తే ఆ సర్కిల్ పైన ఉన్నట్టు. అది మనం కనుక్కోవాల్సింది. ఓకేనా? సో గివెన్ సర్కిల్ ఏమి ఇచ్చాడు? గివెన్ సర్కిల్
x square plus y square equal to 25. అంటే ఇది ఎలా ఉంది? x minus 0 whole square plus y minus 0 whole square equal to 5 square లాగా ఉందా? By comparing the general equation of the circle, x minus h whole square plus y minus k whole square equal to r square లాగా ఉంది. అవునా? These two comparing h comma k ఏమైంది? 0 comma 0 కదా. So the center of the circle, center h comma k is 0 comma 0 and the radius r equal to ఎంత? 5. సో ఇప్పుడు ఏం చేస్తారు? ఇక్కడ సెంటర్ వచ్చింది, సెంటర్ అనేది 0 కామా 0 వచ్చింది. ఈ 0 0 కి ఈ పాయింట్ -2.5 3.5 మధ్య డిస్టెన్స్ కనుక్కున్నాం అనుకో. ద డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ 0 కామా 0 టు -2.5 కామా 3.5 ఈజ్ ఏమైంది? స్క్వేర్ రూట్ ఆఫ్ x2 minus x1 whole square plus y2 minus y1 whole square ఫార్ములాలో మనం అప్లై చేయాలి. అప్పుడు అప్లై చేసినప్పుడు చూడండి, ఇది x2 minus x1, ఇది x2 y2, ఇది x1 y1 అనుకో. -2.5 minus 0 whole square plus 3.5 minus 0 whole square ఇది అప్పుడు ఏంటి? -2.5 whole square plus 3.5 whole square వచ్చింది. అంతే వచ్చింది. అప్పుడు ఇది ఏమైంది? 2.5 అంటే 625 అంతేగా. ఇది ప్లస్ 12.25. అప్పుడు 1225 625 ఎడిషన్ చేయండి. 1225 625 ఎడిషన్ చేస్తున్నాం అనుకో. 10 5 8 1 అంతేనా? అంతే కదా బాయ్. దట్ ఈక్వల్ టు 1850 రూట్ స్క్వేర్ ఈక్వల్ టు దీనికి స్క్వేర్ రూట్ కనుక్కోండి. దానికి స్క్వేర్ రూట్ కనుక్కున్నాం అనుకో ఎంత వచ్చింది? ఇక్కడ పాయింట్ ఉంది కదా, 6.5 12.5 18.5 18.50 పాయింట్ ఉంది కదా. ఇక్కడ 2.5 3.5 అంటే 6.25 ప్లస్ 12.25. ఇప్పుడు 18.50కి మామూలుగా స్క్వేర్ రూట్ వాల్యూ కనుక్కున్నాం. ఎంత వచ్చింది? 4 పాయింట్ సంథింగ్ వచ్చింది. అంటే సపోజ్ 1850కి స్క్వేర్ రూట్ వాల్యూ కనుక్కున్నాం. 4 4 16 2 5 0 4 8 5 85 5 ఎంత? 84 82 83 3 3s are 9 24 కాబట్టి 0.3249 అట్లా 4.3 అలా వచ్చింది. 4.3 ఈ 4.3 అనేది రేడియస్ ఎంత మనకి? రేడియస్ ఈజ్ 5. ఇది లెస్ దానా గ్రేటర్ దానా? కాబట్టి ఇన్సైడ్ అన్నమాట. అంటే రేడియస్ r ఈక్వల్ టు 4.3 r ఈక్వల్ టు 5 ఈజ్ గ్రేటర్ దాన్ 4.3. అంటే ఇది 5 కన్నా తక్కువ ఉంది. కాబట్టి the point -2.5 comma 3.5 is inside the circle. The point is inside the circle. That is answer.
ఓకే చూడండి పారాబోలా ద ఇంట్రడక్షన్ ఆఫ్ 11.2 పారాబోలా అంటే ఏంటంటే డెఫినేషన్ ఏ పారాబోలా ఈజ్ ద సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ పాయింట్ from a plane and the plane are equidistant from the fixed line in the fixed plane. A fixed line is called the directrix of the parabola and the fixed point is called the focus. అంటే ఏంటంటే ఇప్పుడు చూడండి ఇది పారాబోలా అంటే ఈ ఈక్వేషన్ అనేది ఇక్కడ చూడండి ఒక ఫిక్స్డ్ లైన్ దగ్గర నుంచి దీన్ని డైరెక్ట్రిక్స్ అంటారు. ఈ ఒక లైన్ దగ్గర నుంచి ఈక్వి డిస్టెన్స్ లో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అయితే ఉంటుందో ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ ఫోకస్ అనే దగ్గరికి ఎంత డిస్టెన్స్ అయితే ఉంటుందో ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్, అదేవిధంగా ఇక్కడ నుంచి ఇక్కడికి ఈక్వి డిస్టెన్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి అంటే ఫోకస్ దగ్గర నుంచి ఈక్వి డిస్టెన్స్ లో ఉండే పాయింట్స్ ని, తర్వాత ఒక లైన్ దగ్గర నుంచి ఈక్వి డిస్టెన్స్ లో ఉండేటువంటి లైన్ ని ఒక ప్లేన్ లో కనుక ఏర్పాటు చేసినటువంటి డయాగ్రామ్ ని మనం పారాబోలా అంటారు. ఈ పారాబోలాకు సంబంధించి మనకి x యాక్సిస్ ని బేస్ చేసుకొని y యాక్సిస్ ని బేస్ చేసుకొని 4 టైప్స్ లో ఉంటాయి. ఈ 4 టైప్స్ సంబంధించిన ఈక్వేషన్స్ మనం 11.2 ఎక్సర్సైజ్ లో మనం సాల్వ్ చేస్తాం. కాబట్టి అసలు పారాబోలా అనేది మీకు ఫస్ట్ టైం ఇంట్రడక్షన్ కాబట్టి అది ఏందనేది తెలుసుకోవాలి. మళ్ళీ ఒకసారి చూడండి, ఏ పారాబోలా ఈజ్ ద సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ అంటే ఈ పాయింట్స్ ఇదో పాయింట్ ఇలా పాయింట్స్ అన్నీ వస్తాయి ఈక్వి డిస్టెన్స్ లో, ఒక లైన్ కి ఈక్వి డిస్టెన్స్ గా ఉండేటట్టు, అదేవిధంగా ఫోకస్ కి ఈక్వి డిస్టెన్స్ గా ఉండేటట్టు ఒక లైన్ ప్యారల్ గా ఉండే పాయింట్స్ అన్నింటినీ కూడా కలిపితే ఒక ప్లేన్ లో ఉన్నటువంటి ఒక అమరికని మనం పారాబోలా అంటాం. ఓకేనా? ఏ ప్లేన్ దట్ ఆర్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ లైన్ అంటే దీన్ని డైరెక్ట్రిక్స్ అంటారు. తర్వాత ఇన్ ద ప్లేన్ ద ఫిక్స్డ్ లైన్ ఈస్ కాల్డ్ ద డైరెక్ట్రిక్స్, ద పారాబోలా అండ్ ద ఫిక్స్డ్ పాయింట్ f is called the focus. ఈ పాయింట్ ని ఫోకస్ అంటారు, f. అవునా? మీకు ఆల్రెడీ ఫిజిక్స్ లో నేర్చుకుంటారు ఈ విషయాన్ని. ఫోకస్ అంటే ఏంది, తర్వాత డైరెక్ట్రిక్స్ అంటే ఏంది అని మీరు దాంట్లో వస్తాయిగా. అదే అక్కడ ఉపయోగించిన డెఫినేషన్సే మనం ఇక్కడ కూడా ఉపయోగించుకుంటాం. అర్థంగా? అది నెక్స్ట్ తర్వాత టైప్స్ ఆఫ్ పారాబోలా, స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ పారాబోలా. సో దిస్ ఈజ్ లైన్, x యాక్సిస్ y యాక్సిస్, ఇది పారాబోలా అంటారు. ఈ పారాబోలా ఈక్వేషన్ అనేది y² = 4ax లాగా ఉంటుంది. అంటే ఇలా మనకి x కి ఇటువైపు ఉంది పాజిటివ్ క్వాడ్రంట్ 1 క్వాడ్రంట్ 4 లోకి వస్తే దాన్ని y = 4ax అంటారు. ఈ లైన్ ఏమన్నా x - a, ఇక్కడ డైరెక్ట్ x ఇది. అందువల్ల ఇక్కడ నుంచి ఈ పాయింట్స్ అన్ని ఈక్వి డిస్టెన్స్ లో ఇక్కడికి ఇట్లా ఈక్వి డిస్టెన్స్ లో ఉంటాయి అన్నమాట. దీన్ని డైరెక్ట్రిక్స్ అంటారు. చెప్పాను కదా ఇందాక, ఈ లైన్ x - a కనుక అయితే y² = 4ax లాగా ఉంటుంది పారాబోలా అనేది. అదే ఇక్కడ x డాష్ y డాష్ తీసుకుంటే x a అనేది డైరెక్ట్రిక్స్ తీసుకుంటే ఫోకస్ f అనేది -a, 0, y² = -4ax అనేది పారాబోలా ఇలా ఉంటుంది. అంటే మనం ఆ డయాగ్రామ్ ఇప్పుడు ఈ ఈక్వేషన్ చూడగానే ఈ డయాగ్రామ్ మన మైండ్లో మెదిలిపోవాలి అంతే. అర్థమైందా? గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి 0, a అనేది ఫోకస్ ఇక్కడ, తర్వాత ఇక్కడ O అనేది ఆరిజిన్, ఇక్కడ దీని డైరెక్ట్రిక్స్ y = -a. అప్పుడు దీని ఈక్వేషన్ ఉంది x² = 4ay. చూడండి ఇది ఆపోజిట్, అలాగే దానికి ఆపోజిట్ ఇది క్వాడ్రంట్ 1 క్వాడ్రంట్ 2 లో ఉంటుంది. ఇది క్వాడ్రంట్ 1 క్వాడ్రంట్ 2 అంటే ఏంటంటే ఈ x యాక్సిస్ కి ప్యారలల్ గా ఉంటుంది అన్నమాట. x యాక్సిస్ పైన ఉంటుంది, y యాక్సిస్ కి ఇలా ఉంటుంది అన్నమాట. ఓకేనా? తర్వాత ఇది x² = 4ay. అదేవిధంగా x² = -4ay తీసుకుంటే మనం ఇక్కడ 0 a అనేది పాయింట్, 0 అనేది ఉన్న ఆరిజిన్, y = a అనేది డైరెక్ట్రిక్స్, ఈ పారాబోలా అనేది x యాక్సిస్ కి కింద వైపు ఉంటుంది. అర్థం కదా? ఈ 4 డయాగ్రామ్స్ గుర్తుపెట్టుకోవాలి, 4 ఈక్వేషన్స్ కూడా గుర్తుపెట్టుకోండి బాగా. ఓకేనా? ఓకే.